ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల మీదే కాదు, మీడియా మీద కూడా ప్రస్తుతం టీడీపీ మూకలు దారుణంగా దాడి చేస్తున్నాయి. ఇప్పటికే హత్యలు, దాడులతో ఏపీ అల్లాడిపోతుంటే తాజాగా మీడియాను సైతం, జర్నలిస్టులను సైతం టార్గెట్ చేస్తున్నారు టీడీపీ నేతలు. నీటి సంఘం ఎన్నికల కవరేజ్కి వెళ్ళిన సాక్షి మీడియా ప్రతినిధులపై అరాచకం చూపించారు. ఆటవికంగా టీడీపీ నేతలు దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి కెమెరాను ధ్వంసం చేశారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం సాక్షి మీడియా ప్రతినిధులపై హత్యాయత్నం జరిగిందా అనే రీతిలో ఈ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగేలా, మీడియా స్వేచ్ఛను హరించేలా, మీడియా గొంతుకను నొక్కేలా టీడీపీ మూకలు దాడిలు చేస్తూ ఉన్నాయి. మీడియా ప్రతినిధులపై టీడీపీ మూకల దాడిని సీనియర్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పై జరిగిన దాడిగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే తమ వైఫల్యాలపై ప్రజల్లో చర్చకు రానివ్వకుండా డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్న ఎల్లో పాలకులు తాజాగా మీడియాపై దాడి చేయటాన్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడిగానే అభివర్ణించాల్సిన అవసరం ఉంది. కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ లోకేష్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. లోకేష్, చెప్పండి, ఎక్కడున్నారు మీరు, ఏంటి అక్కడ పరిస్థితి? హరి, వేముల ఎంఆర్ఓ కాలేయం దగ్గర ఈ యొక్క నీటి సంఘ ఎన్నికలను కవరేజ్కి వెళ్ళిన మీడియా ప్రతినిధులపై దాడిని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఖండిస్తున్న పరిస్థితి. దీని అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు అంటారు ఏదైతే మీడియా మీద దాడికి పాల్పడ్డాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈరోజు వేముల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర సాగునీటి సంఘాల ఎలక్షన్ల ప్రక్రియను కవరేజ్ చేయడానికి పోయినటువంటి సాక్షి టీవీ శ్రీనివాస్ అలాగే రాము మీద, సాక్షి పేపర్ రాజారెడ్డి మీద దాడి చేయడం అనేది చాలా అమానుషం. ఎందుకంటే ఈరోజు మీడియా మీద కూడా దాడి చేసే స్థాయికి తెలుగుదేశం పార్టీ గూండాలు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, కత్తులతో, కర్రలతో దాడి చేసి ఈరోజు ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఇంటువంటి ఇందిరాగాంధీ పీరియడ్లో ఎమర్జెన్సీ పెట్టి ఆ రోజు నాయకులను, పత్రికల వాళ్ళను మొత్తం అందరినీ కూడా జైళ్ళల్లో పెట్టడం, దాడులు చేసినారని ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కావచ్చు, లేదంటే ప్రజల మీద దాడులు చేయడం కావచ్చు, మహిళల మీద అత్యాచారాలు కావచ్చు, ఆఖరుకు విలేకరుల మీద కూడా, మీడియా ప్రతినిధుల మీద కూడా ఈరోజు దాడులు చేసే స్థాయికి దిగజారినాడంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా లేదా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. అంత జరుగుతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు బందోబస్తులు ఉండి కనీసం అడ్డుకోలేకపోయినారంటే ఈరోజు పోలీసు వ్యవస్థ డీజీపీ కింద పనిచేస్తున్నారా, లేదంటే లోకేష్ చెప్పినటువంటి రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇంత అప్రకటిత ఎమర్జెన్సీ రాష్ట్రంలో నడుస్తుంది. ఇలాగే కొనసాగితే ఆ రోజు ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీకి ఎటువంటి గతి పట్టిందో, పుట్టగతులు లేకుండా పోయిందో, అదే గతి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవకండి. మీరు చెప్పండి, అంటే ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద కావచ్చు, చాలా మటుకు జరుగుతూనే ఉన్నాయి. ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామన్నారో అది చాలా స్పష్టంగా అమలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మీడియా ప్రతినిధుల మీద, అది కూడా ఈ యొక్క కవరేజ్ చేయడానికి వెళ్ళిన ప్రతినిధుల మీద దాడి అనేది ఏ విధంగా ఉందంటారు? అంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారినారంటే, మేము చేసిందే రాజ్యము, మేము ఏం చేసినా ఎవరు దాన్ని చూపించకూడదు, చేయకూడదు. ఈరోజు సాగునీటి సంఘాలు ఎలక్షన్లలో అంత దౌర్జన్యమే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆఖరుకు అధికారులు కూడా మీరు పోటీ చేయొద్దు, ఆ పోలీస్ ఇన్స్పెక్టర్లు పిలిపించడము, లేదంటే ఎంఆర్ఓనే మీరు ఎందుకు పోటీ చేస్తారని వాళ్ళతో కూడా చెప్పించడము, ఈరోజు ఆఖరుకు మీడియాల మీద కూడా దాడి చేయడము, ఎవరైతే నామినేషన్ ఎన్నికపోయినారో వాళ్ళకి సరిపోయిన వాళ్ళ మీద దాడులు చేపించడం, ఆఖరుకు దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇంత దౌర్జన్యకర పరిస్థితులలో ఈ ప్రజాస్వామ్యాన్ని తీసుకొని వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల అనుభవం ఏమైనట్టు, ఇదే నీ అనుభవం, నీ పాలన. ఆఖరికి నీ కుమారుడు చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడపడానికైనా మీరు అధికారంలోకి వచ్చింది, మీకు ప్రజలు అధికారం ఇచ్చింది. కానీ ప్రజలను ఏ రోజు తిరగబడే స్థాయికి తీసుకొని రావద్దు. నేను డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్తున్నాను, ఆఖరికి మీడియా ప్రతినిధుల మీద కూడా దాడి జరిగిందంటే ఇంతకంటే
ప్రజాస్వామ్యంలో హీనమైనటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు కూడా మీరు స్పందించకుంటే ప్రజలే తిరగబడే స్థాయికి వస్తే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మీ వల్ల కూడా కాని పరిస్థితి వస్తుంది. ఇది హరి, మనం చూసుకున్నట్లయితే ఏదైతే మీడియా ప్రతినిధుల మీద దాడిని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తున్న పరిస్థితి, ఎవరైతే కారకులు ఉంటారో వారిని కఠినంగా శిక్షించాలని, లేకుంటే ప్రజలే బుద్ధి చెప్పే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. హరి, ఆల్రైట్.